డీమార్ట్లో నాకు ఈ బ్యాంబినో పాస్తా కనిపించింది. సరే ఒకసారి ట్రై ఇద్దాం అని తీసుకొచ్చాం. దీనిపైన మనకి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చారనమాట. నార్మల్గా దాన్ని ఓపెన్ చేస్తే మనకి సేమ్ మ్యాగీలో లాగా ఒక మసాలా ప్యాకెట్ ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్లో ఒక 400 ml వాటర్ తీసుకొని అందులో ఈ పాస్తా వేసి బాయిల్ చేయాలి అని ఇచ్చారు. నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నా సో దట్ స్టిక్ అవ్వకుండా వస్తాయని. అసలు నాకు అర్థం కాదు, వాళ్ళు 400 ml 300 ml అంటే ఎలా ఇస్తాం అసలు. వన్స్ పాస్తా మొత్తం కుక్ అయ్యాక కొంచెం లిటిల్గా వాటర్ ఉన్నప్పుడే వాళ్ళు ఇచ్చిన మసాలా మొత్తం దాంట్లో వేయాలి. 2 minutes దాన్ని మంచిగా కలిపేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేయడం. నేను ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేశాను. నార్మల్గా మనం చేసుకోవాలంటే లైక్ ఎక్స్ట్రా వెజ్జీస్ యాడ్ చేసుకొని బటర్ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, చీజ్ ఎక్సెట్రా అట్లా. బట్ నాకు ఇలానే వాళ్ళు చెప్పినట్టు చేయాలనిపించింది సో దట్ మనకి టేస్ట్ క్లియర్గా తెలుస్తుందని. ఓవరాల్గా టేస్ట్ విషయానికి వస్తే యావరేజ్గానే ఉంది నాకైతే. ఇవి డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది.